తెలుసుగా, గన్ను పెడతా, గన్ను పెట్టి 125 వస్తుంది. చాలామంది యాంటీ అగ్నిస్ట్ వాళ్ళు వస్తారే, నువ్వు ఏమన్నా తెలంగాణ ఆంధ్ర. గుడ్ మార్నింగ్ గాయ్స్. ఇట్స్ మీ ఎస్ గాయ్స్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. సో గాయ్స్, అది నేను అత్తమ్మ ఇంటికాడ ఉన్నా. అవునా, నిజమా? అది నిన్న రాత్రి నేను అమ్మమ్మ ఇంటికి పోయినా అనమాట. అమ్మమ్మ ఇంటికాడ నా వీడియోస్ ఎడిట్ చేసిన. ఆల్రెడీ మీకు చెప్పినా కదా 2-3 వీడియోస్ ఉన్నాయని. యాక్చువల్గా అవి 3 వీడియోస్ కాదు, 2 వీడియోస్ ఉన్నాయన్నమాట. నిన్నటి వీడియోలు నిన్న రాత్రి అమ్మమ్మ ఇంటికాడ ఎడిట్ చేసిన. అమ్మమ్మ ఇంటికాడ ఎవరు లేరంటే పోయిన పనుకుందానికి. ఎస్, వీడియోస్ అనేది ఎడిట్ చేసిన అప్లోడ్. ఇంకొక వీడియో ఎడిట్ ఉంది గైస్. అంటే ఆ వీడియోని సగం చేసి పక్కకు పడేసిన. ఆ వీడియో ఇప్పుడు చేసి చెప్తా గైస్. ఇప్పుడే నేను ఎంసెట్కి ఒక ఎగ్జామ్ సెంటర్. ఏంది నత్తి చూసినా పెరుగుతుంటే నాకు నత్తి ఎట్లా వస్తుందో. సో ఎస్ గైస్, నేను ఒకరోజు ఆల్రెడీ ఒక వ్లాగ్ పెట్టాను. నేను ఏం చేసిన అంటే ఎంసెట్ రోజు నాకు ఒక సెంటర్లో, ఖమ్మం అనే సెంటర్లో SCIT అని ఒక కాలేజ్ పడ్డది అనమాట, శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని. వాళ్ళు ఇప్పుడు ఫోన్ చేశాను. నేను వ్లాగ్ తీస్తుంటే సడన్గా ఫోన్ చేసిన, అందుకే వ్లాగ్ కట్ చేసిన లైట్గా. సో ఎస్ గైస్, వాళ్ళు ఫోన్ చేసి బాబుకి ఎంత ర్యాంక్ వచ్చి ఫస్ట్ సార్ మీరు రియాజ్ వాళ్ళ ఫాదర్ అని అన్నారు. అవునని నేను అన్నా. బాబుకి ఎంత ర్యాంక్ వచ్చిందని అన్నాడు. నేను 28,000 వచ్చిందని చెప్పిన. వాళ్ళు షాక్ అయిపోయారు. మంచి ర్యాంక్ వచ్చింది కదా, ఎక్కడ వేద్దాం అనుకుంటారు అంటే హైదరాబాద్లోనే ఎక్కడన్నా ఒక చోట వేద్దామని నేను చెప్పిన. అవునా అయితే ఖమ్మం సైడ్ ఒకవేళ వస్తే SCITలో వేసేసేయండి అన్నారు. గాయస్ ఏంటి గాయస్ ఇది పరిస్థితి. సో ఎస్ గైస్, ఏదో ఒక కాలేజ్లో అందరు వేసుకుని. సో ఎస్, నేను అమ్మమ్మ ఇంటికాడికి పోయినా, పొద్దుగాల లేచి నేను వచ్చిన ఇంటికి పోయినా అనమాట. ఇంటికి పోయినాక ఫ్రెష్ అప్ అయినా, పాలు తాగిన, అప్పలు వేసుకొని తిన్నా గాయస్. సో ఎస్ గైస్, అప్పలు వేసుకొని 2 సార్లు తిన్నానమాట. కడుపు ఫుల్ టైట్ అయిపోయింది. ఇక డైరెక్ట్ ఇప్పుడు టైం ఎంత అయిందంటే 10:50 అయింది. అంటే 11 వేసుకో రౌండ్ ఫిగర్గా. లేచిన నేను 9:00-9:30 లేచిన. వచ్చిన ఫ్రెష్ అప్ అయ్యేలోపు టైం ఇంత అయిపోయింది అనమాట. సో ఎస్ గైస్, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే మధ్యాహ్నం వరకు చిల్ అయిపోతాయి ఈయన. ఎస్, మధ్యాహ్నం వరకు ఇక్కడనే చిల్ అయిపోతా, వీడియోలు చూస్తా, ప్లస్ సాంగ్స్ వింటా, ఏదో ఒక టైంపాస్ అయితే ఈయనే చేస్తాను. ఆ ఛార్జింగ్ అయిపోయింది వరకు ఈ ఫోన్లో. సో ఎస్ గైస్, ఐమ్ బ్యాక్ చూస్తున్నాను నేను. అది మన సమారానా దాష్ అది ఉంటుంది కదా, మన ఇండియాస్ గాట్ టాలెంట్. చాలామందికి తెలుగు ఆడియన్స్కి చాలామందికి తెలియదు. తెలిసిన వాళ్ళకి ఈ షో గురించి, ఈ షో వాల్యూ ఉంది అందరూ తెలుసు. సో గైస్, టైం ఎంత అంటే ఇది మస్తు పైన ఉంది. దీనమ్మ 125 వస్తుంది. ఎస్ 125. ఫోన్లో రీచెక్ చేద్దాం. ఎస్ 123 అయిందనమాట. ఇంటికి వెళ్ళిపోవాలి గైస్, ఆకలి అవుతుంది. ఏం తినలేదు నేను. అప్పటి నుంచి వచ్చిన సమారైన లేటెంట్ ఎపిసోడ్ చూసిన, కొత్త ఎపిసోడ్ చూసేసిన, అయిపోయింది. విచ్ మీన్స్ సీజన్ 2 ఎపిసోడ్ 1 వచ్చేసింది అనమాట. గ్లాడ్ అందులో డొనాల్డ్ ట్రంప్ది యాక్టింగ్ చింపి పడేసిండు వాడైతే. హ్యాట్స్ ఆఫ్. అన్నీ చూస్తున్నాను అన్నమాట. ఇక టైంపాస్గా ఆకలి అవుతుంది, వెళ్ళిపోతా, అన్నం తినేస్తా. నాకు అసలు ఏం చేయాలి అర్థం కావట్లేదు గైస్. సో సింపుల్గా చెప్తా వినండి. పొద్దుగాల నేను రాత్రి అమ్మమ్మ ఇంటికి పోయి వండుకున్నాను, ఎడిటింగ్ చేసిన వీడియోస్ పండుకున్నా. రాత్రి 2 అయింది. వర్కర్స్ ఉన్నారు ఇక్కడ, సైలెంట్గా ఉండదు. ఒక నిమిషం, పైన కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి వర్కర్స్ ఉన్నారు. ఒక్క నిమిషం, సారీ. కొంచెం వర్కర్స్కి అని చెప్పిన కదా, వాళ్ళు నా కోసం వచ్చిన అనమాట. అంటే ఒకటి ఉందిలే చెప్పేసాను అనమాట. అయిపోయింది. సో ఎస్ గైస్, ఆకలి అవుతుంది. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి దొండకాయ టమాటా కూర చేసిందంట. ఆ కూర ఏం కూర నాకు ఏం అర్థమవుతలేదు. కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి, నీళ్ళు వచ్చి గడ్డగట్టిపోయింది. సో ఎస్ గైస్, అమ్మమ్మ నేను ఎన్నో సోది చెప్తున్నాను కదా, ఏదో సోది కాడ ఆగిపోయినా. ఎస్, అమ్మమ్మ ఇంటి కాడికి పోయినా, వీడియో ఎడిట్ చేసుకున్నా. అట్టించి పొద్దుగా డాడీ ఫోన్ చేసి అటు వచ్చేసి ఏదో కొంచెం పాలు తాగి అప్పలు వేసుకున్నా, అన్నం తిన్నా. డైరెక్ట్ ఇడికి వచ్చేసిన. 1:30 అవుతుంది. ఇప్పుడు పోయి అన్నం తినేస్తా గైస్. ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో, నా బెస్ట్ ఒపీనియన్, నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఫ్యామిలీతో చూడండి. అంటే ఇప్పటి నుంచి వచ్చే వ్లాగ్స్ ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. ఎందుకంటే నేను ఏం అంత వల్గర్గా ఏం లేదు కాబట్టి హ్యాపీగా తినేటప్పుడు కానీ ఏమేమి చూసుకోవచ్చు. ప్లస్ పాయింట్ ఏంటంటే నా వ్యూవర్స్ కొంతమంది హిందీ ఆడియన్స్ అయితే బెస్ట్ ఉండేది. ఎందుకంటే నేను తెలుగు ఎక్కువ చూడాను గైస్. నేను తెలుగు మూవీస్ కానీ, తెలుగు పాటలు కానీ, లేకపోతే తెలుగు సింపుల్గా చెప్పాలంటే నాకు తెలుగు నచ్చుతుంది. జస్ట్ జోకింగ్, తెలుగు కూడా ఇష్టమే నాకు. బట్
తెలుగు హిందీ అంటే నేను హిందీ అని అంట. చాలామంది యాంటీ అగ్నిస్ట్ వాళ్ళు వస్తారు. అరే నువ్వు ఈ అమ్మ నువ్వు తెలంగాణ ఉన్నవేరా, ఆంధ్ర ఉన్నవేరా, తెలంగాణ ఈ ఎందుకు నువ్వు తెలంగాణలో పుట్టి తెలుగు మాట్లాడాలంటావు, హిందీ మాట్లాడతా అంటావు, ఏం రా నీ మళ్ళీ నీ పేరు రియాజ్ అని పెట్టుకున్నావు, నువ్వు ముస్లిం అనివే కాదు, నువ్వు రియాజ్ అని పెట్టుకున్నావు, ఎందుకు వస్తుంది యాంటీ సోషల్ ఎగ్నెస్ట్గా అందరి దగ్గర నాకు ఆన్సర్స్ ఉన్నాయి గైస్. నేను అట్లా ఊరిగానే పెట్టుకోలే, ప్రతి ఒక్కటి పాయింట్ విషయం మాట్లాడతా, నేను చెప్తా ప్రతి ఒక్కరికి చిన్నగా చెప్తా. ఆల్రెడీ నాకు బ్లాక్ క్లాష్ అయితేనే ఉంది నా ఫ్రెండ్స్ దగ్గర కానీ, లేకపోతే నా ఇన్స్టాగ్రామ్లో ఉన్న వాళ్ళ దగ్గర కానీ. ఎందుకు బ్రో నువ్వు ఇట్లా ఈ పేరు పెట్టుకున్నావు, నువ్వు తెలంగాణని కాదా, లేకపోతే నువ్వు ఎందుకు బ్రో ఇట్లా వీడియోలు తీస్తావు, అది ఇది మస్తైనాయి అవన్నీ. నేను ఒక పర్టికులర్ టైం వచ్చినప్పుడు నేనే చిన్న ఇట్లా రాయిసి వేస్తాను అన్నమాట, అప్పుడు ఎంజాయ్ చేయండి. సో ఆకలి అవుతుంది గైస్, పోవాలి ఇంటికి తిన్నికి. A few moments later. మధ్యాహ్నం టైం 2 అయింది బ్రో. 2 hours later. జూమ్ కొడితే అరే జూమ్ అయితే లేదు. Seven hours later. వెయిట్ గైస్, నేను మీకోసం ఎంత రిస్క్ తీసుకుంటున్నా మీకు అర్థమవుతలే గైస్. నా ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నా మీకోసం వీడియో తీయడానికి. యాక్చువల్లీ అన్ని కోతులు ఉన్నాయి. మమ్మీ ఏం చెప్పిందంటే, అరే అమ్మ అన్ని ఇంటి చుట్టూ అన్ని కోతులు ఉన్నాయి, పైకి పోకండి, అది అన్ని కోతులే ఉన్నాయి. సో అమ్మ కోతులు వెయిట్ చెప్తా. ఓ చెప్తా కాక లేవు, క్లియర్ అయిపోయింది అన్నమాట, చెప్తా. ఎస్, నేను వచ్చినా కదా, నేనేది స్నానం చేయలే, రాత్రి స్నానం చేస్తాను అన్నమాట. ఇక పిచ్చిలేస్తుంది నాకు. సో ఎస్ గైస్, అన్నం తిన్నా, ఫుల్గా తిన్నా. అన్నం తిన్న తర్వాత ఏమైందంటే, ఫోన్ ఛార్జింగ్ పెట్టినా, ఇట్లాంటి పనుకున్నా, లోపలనే కడుపులో నేనైతే గూగుల్లో సంథింగ్ తెలిసింది ఏంటంటే, రీల్స్లల్లా అన్నం తిన్న తర్వాత కడుపులో కొన్ని యాసిడ్స్ రిలీజ్ అవుతాయి అంట. ఆ యాసిడ్స్ ఎట్లుంటాయి అంటే నమ్ చేసేసంట బ్రెయిన్ని. అవి కడుపులో తిరిగి కొంచెం మైండ్ని డిమ్ చేసేస్తాయి అంట. నేను ఫుల్ టైట్ తింటేనే ఆ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి అంట. నేను ఫుల్ టైట్ తిన్నా, తలకాయకి ఎక్కింది. అంటే అదేందో సంథింగ్ ఏమో అంటారు కదా, దాన్ని ఏమో తలకాయ మొత్తం నమ్ చేసేసింది. అట్లనే అనుకున్నా. ఇక సోయలేదేం లేదు. ఒక ఫోన్ రింగ్ అయింది నాకు, నా ఫోన్కి ఫోన్ రింగ్ అయింది. పోయినా ఎత్తిన, ఎవరు అని అన్న, హలో. నేను నార్మల్గా ఫోన్ ఎత్తినప్పుడు ఎట్లా అన్నాడు, హలో ఎవరు, ఇట్లా నార్మల్గా ఎత్తుతా, హలో అన్న. హలో అనగానే, సార్ దిస్ ఈజ్ అవంతిస్ కాలేజ్ సంథింగ్ అన్న రాళ్ళు. చెప్పండి, మా ఫ్రెండ్ కూడా అవునవును కరెక్ట్ అల్లే ఉన్నాడు, అది మీరు రావాలనుకుంటున్నారంటే అదే నా ర్యాంక్ చెప్పిన. మీరేం వస్తారు లేని, మీరు ఇంకో కాలేజీలో వేసుకోండి. వాళ్ళే అన్నారు. పోయి అమ్మ నాకు అంత మంచి ర్యాంక్ వచ్చిందంటే, నాకు అంత పెద్ద ర్యాంకింగ్ కాదు, నార్మల్ ర్యాంకే, అది 28K కదా. సో అట్లా అయిపోయింది అన్నమాట. సో అదే అనమాట, ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చారు ఇందాకనే, ఒక 5 minutes బ్యాక్ వచ్చారు. పోయినా అటు ఇటు తిరిగినా, అయిపోయింది. పైకి వచ్చిన వీడియో తీస్తున్నా. సో ఎస్ గైస్, ఇవాళ క్రింజియస్ట్ జోక్ చెప్పానా, ఇవాళ అంత మూడ్ లేదులే కానీ. సో ఎస్ గైస్, వీ ఫైనల్లీ కంప్లీటెడ్ కౌన్సిలింగ్ గైస్. కౌన్సిలింగ్ నిన్న అది కంప్లీట్ అయిపోయింది. ఇవాళ మంచిగా రెస్ట్ తీసుకున్నా. నేను రాత్రి 2 అయిందన్నమాట, పనుకుసరికి 2:30 అయిందన్నమాట. వీడియో ఎడిట్ చేసిన మీకోసమే, మీకు పెట్టడానికి కోసం ఇన్ని వీడియోలు ఎడిట్ చేయాల్సి వస్తుంది. ఈ కోతులు ఎడొస్తుంది, నాకు మస్తు భయం అవుతుంది. సో మీకోసమే గైస్ నేను ఏమేం చేసినా. కానీ ఏం చేస్తాను మీరు, అరే అమ్మాయి నాకు నచ్చట్లేదు చెప్తున్నాను, అన్సబ్స్క్రైబ్ కొడుతున్నారు చాలామంది. అమ్మ 64 సబ్స్క్రైబర్స్ ఉండే, 63 సబ్స్క్రైబర్స్ అయినారు. ఎవరా 1 సబ్స్క్రైబర్ సబ్స్క్రైబ్ తెలుసుగా. గన్ను పెట్టి డిఫ్కి అట్లా అయిపోతారు అన్నమాట మీరు. ఆడి నుంచి ఎవరో 2 అమ్మాయిలు చూస్తున్నారు. అగో ఎక్కడంటే ఇక్కడ ఉన్నారు కరెక్ట్గా, మీకు ఆ వీడియోలో కనిపించకపోవచ్చు. ఈడున్నారు, రైట్, జూమ్ చేసుకోండి. ఆడి 2 అమ్మాయిలు ఉన్నారు అన్నమాట. అమ్మాయిలన్నీ నేను కూడా నాకే -2 సైడ్ నాకే కనపడతలే, మీకు ఏమని చెప్పా.
కానీ ఫోన్ రియర్ కెమెరా పెట్టి జూమ్ చేసి కొట్టిన అనుకో క్లీన్ కనపడతారు ఎందుకులే. సో ఎస్ గైస్ ఇవాళ వ్లాగ్లో ఇంతే అన్నమాట. సో అంతేం చేయలేదు, ఇలా తెలుసు కదా, ఇలా అత్తమింటికి పోయినా లైట్గా పాటలు విన్నా, సమ్మర్ అయినా అసలు చూసేసిన అనమాట. ఇంటికి వచ్చిన అన్నం తిన్నా, హ్యాపీగా పండుకున్నా. ఇవాళ డే మాత్రం కొంచెం లైట్గా గడిచిపోయింది గైస్, హ్యాపీగా ఉంది. సో ఫస్ట్ టైం అమ్మయ్య, వెదర్ మాత్రం మంచిగా చల్లగా అయిపోయింది. చూసుకోవచ్చు అక్కడ గోల్డెన్ సంథింగ్ పైన అట్లా అయిపోయింది అనమాట. రాత్రి వర్షం పడే ఛాన్సెస్ ఉన్నాయి, మనకైతే తెలియదు. చెమట గైస్, చెమటలు. ఇది కొంచెం డిమ్గా అనగానే ఈ ఎర్త్ మొత్తం ఏమైతే తెలియదు, కానీ దీనికి నేల మొత్తం ఫుల్ ఇట్లా రగిలిపోతుంది గైస్. దీని అమ్మ దెబ్బకి చెమటలు వస్తున్నాయి. సో ఎస్ గైస్, వచ్చే వ్లాగ్లో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.